మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుంది. ఈ సామెత బహుశా వినే ఉంటారు. అయితే ఇప్పుడు ఈ సామెత ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీకి చాలా చక్కగా సరిపోతుందని చెప్పేసి ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. అసలకే 11 సీట్లకి పరిమితం వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించి కూటమి ప్రభుత్వంలో వచ్చాక అధికారంలోకి వచ్చాక అనేక విషయాల్లో చుక్కెదురవుతుంది. తాజాగా చూసుకుంటే లడ్డూ కల్తీ నెయ్యి వినియోగం సంబంధించి. ఒక పక్క ఇప్పుడు జాతీయ మీడియా కూడా కోడే కూస్తుంది ఈ యొక్క లడ్డూ, నెయ్యి కల్తీకి సంబంధించి. అయితే ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ ఓ పక్క పార్టీని ముందుకు తీసుకెళ్లాలా? ఈ లడ్డూ విషయానికి సంబంధించి ఎలా డిఫెండ్ చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి. మరి మొత్తానికి వైఎస్ఆర్‌సీపీ ఈ యొక్క లడ్డూ అంశానికి సంబంధించి కావచ్చు, పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారినటువంటి నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్ళబోతోంది? ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్ ఇప్పుడు చూస్తే ఒక పక్క వైఎస్ఆర్‌సీపీ పార్టీకి వాళ్ళు ఎందుకు 11 సీట్లకు పరిమితం అయ్యారో అర్థం కాని సమయంలోనే అంటే దాని నుంచి కోలుకునే పరిస్థితిలోనే ఇంకో దెబ్బ. ఏదైతే లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారో వాళ్ళ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక వాళ్ళు గత ప్రభుత్వంలో చేసిన స్కామ్‌లు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే ఎక్కడా కూడా వైఎస్ఆర్‌సీపీ కోలుకునే అవకాశం కనిపించట్లేదు. దానికి తోడుగా ఉన్న నాయకులందరూ కూడా జారిపోవడం. ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుందంటే ఈ యొక్క హిందూ మనోభావాలు దెబ్బతీసిన అంశంలో ఇక పార్టీ ఇంకరితో అయిపోతుంది. నేషనల్ మీడియా లెవెల్‌లో ఈ స్థాయిలో పరువు పోయాక ఇంక పార్టీలో ఉండి ఏం చేయాలని చెప్పేసి చాలామంది నాయకులు షర్మిల వైపు మొగ్గు చూపుతున్న వార్తలు కూడా బలంగా వస్తున్నాయి. అసలు ఏంటంటారు ఈ అంశం గురించి? ఇప్పుడు వెంకట్, మీరన్నట్టు ఈ తిరుమల లడ్డు విషయం కన్నా ఆర్థిక పరంగా చూస్తే ఇంకా పెద్ద కుంభకోణాలు జరిగినాయి. ఇప్పుడు లిక్కర్ కుంభకోణం కూడా పూర్తిగా నాసిరకం లిక్కర్ని 5 సంవత్సరాల పాటు కొన్ని దాదాపు 1,00,000 కోట్ల రూపాయల దాకా అమ్ముడే చేశారనేది ఉంది. అది దీనంత తీవ్రతమైన ప్రభావం చూపించలా. ఆర్థికంగా అది ఎక్కువే, కానీ మనోభావాల దృష్ట్యా ఎక్కువ మంది ప్రజల ఆధ్యాత్మికటువంటి భావాల్ని దెబ్బతీసిన కేసుగా లడ్డు తీవ్రత ఎక్కువగా ఉంది. లడ్డు కేసు విషయంలో అట్లాగే జోగి రమేష్ ఒక కల్తీ మద్యాన్ని తయారు చేసి, అంటే ప్రభుత్వం ఇప్పుడున్న లిక్కర్ విధానాన్ని అబాస్పాలు చేయటం కోసం చేసిన ప్రయత్నం, అదొక పార్టీని ఏ విధమైనటువంటి ఒక బెటర్ లైట్లో చూపించకపోగా ఇంకా వీక్ అయ్యారు. అంటే ఇలాంటి నీచమైన కుట్రలు కూడా చేస్తున్నారా అన్నట్టుగా. ఇప్పుడు ఈ లడ్డు వివాదం ఫస్ట్లో వాళ్ళు ఎంత దాన్ని వ్యతిరేకించారంటే కల్తీ లేదంటే లేదు కాకని చెప్పారు. అసలు ముఖ్యమంత్రి లాంటి గతంలో ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ అంశం మీద దిగటమే అప్పటికే వాళ్ళ పార్టీలో అది ఎంత ప్రభావం చూపుతుందో పార్టీ మీద, పార్టీ బలహీనపడుతుంది, పార్టీ కోలుకోలేని పరిస్థితి వస్తుంది అనేది అర్థం కాబట్టి ఆయనే స్వయంగా రంగంలోకి దిగి అసలు నెయ్యి సేకరణ అనేది ఎలా జరుగుతుంది, వాటి సరఫరా ఎలా జరుగుతుంది, వాటి సరఫరాతో దాని నాణ్యతను ఎలా పరీక్షిస్తారు, ఎలా పరీక్షించిన తర్వాత మాత్రమే ఉపయోగిస్తారని ఎంతో ఘంటాపదంగా చెప్పాడు. అంటే కల్తీ అనేది ఎక్కడా కూడా 1 మిల్లీగ్రామ్ కూడా జరగలేదు అన్నంత గట్టి మాట ఇచ్చాడు. దాంతో ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే దాన్ని బయట పెట్టాడో, చంద్రబాబు నాయుడు గారిని ఆత్మరక్షణలో పడే విధంగా ఆయనే దీన్ని కుట్రపూరితంగా చేశాడు. అంటే హిందువుల మనోభావాలని పార్టీకి వ్యతిరేకంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. మా పార్టీ పాలనలో మా పాలక వర్గాలు ఇప్పుడు కూడా స్వామివారి పవిత్రతకి దెబ్బతీయటానికి కానీ అపచారం జరిగే ఏ విధమైనటువంటి చర్యలు జరగలేదు. గత 100 ఏళ్లుగా ఎంత కఠినమైనటువంటి నిర్ణయాలతో నిష్ఠా నియమాలతో తిరుపతి దేవస్థాన కార్యక్రమాలు జరిగినాయో, ఎలాంటి వస్తువులు పదార్థాలు నైవేద్యాలకు కానీ ప్రసాదాలకు కానీ వాడారో అవే వాడాం తప్ప ఎక్కడ మార్పు అనేది లేదు, నాణ్యతలో లోపం లేదు అని ఘంటాపదంగా చెప్తే కూడా చర్చ జరిగింది ప్రజల్లో. అవునా కాదా, అవునా కాదా? ఎందుకంటే జరిగిందని ఎంత ప్రూఫ్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పాడో అంత జరగలేదని గట్టిగా వాదిస్తూ వచ్చారు. కానీ ఎప్పుడైతే నేషనల్ లెవెల్ ల్యాబొరేటరీస్ ఇవన్నీ కూడా నివేదికలు వచ్చిన తర్వాత దీని మీద సిట్ వేయమని, సిట్లో సిబిఐ అధికారులు కూడా ఉండాలని స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళి సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు తీసుకొచ్చినప్పుడు సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఈ దర్యాప్తు జరగటం, ఇంకా ఎవరు కూడా ఆ దర్యాప్తుని ఆక్షేపించలేని విధంగా కంపోజిషన్, అంటే అధికారులు ఒక 2 అధికారులు రాష్ట్ర సిఐడి నుంచి, ఒక 2 అధికారులు సిబిఐ నుంచి, ఇంకొక ఆయన కేంద్ర ఆహార శాఖకి సంబంధించిన నిపుణుడు, అంటే ఈ నేతికి సంబంధించిన అంశంలో బాగా నైపుణ్యత కలిగిన నాలెడ్జ్ కలిగిన వ్యక్తిని పెట్టి విచారణ చేసిన తర్వాత ఇది 100% ఇది ఒక కెమికల్ కాక్టైల్ అని కూడా వాళ్ళు చెప్పిన తర్వాత ఎక్కడ 1 మిల్లీగ్రాము రాలేదు. తర్వాత ఇందులో జంతు పదార్థాలు కూడా కలిసిన విషయాలను కూడా మనం తోసిపుచ్చలేము, అనుమానాలు స్పష్టంగా ఉన్నాయి అని చెప్పిన నివేదికల్ని వీళ్ళు ఇక్కడ ఎంత కాదన్నా జాతీయ స్థాయి మీడియా కూడా చూసింది ఆ నివేదికల్ని. తర్వాత వీళ్ళు ఇంతకాలం డిఫెండ్ చేసినంతకాలం, అంటే వాళ్ళు ఏమీ జరగలేదు అన్నంతకాలం నేషనల్ మీడియా కూడా ఇందులో జోక్యం చేసుకోవాలి. అవునో కాదో సందిగ్ధంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మన విశ్వసనీయత దెబ్బతింటది అని
ఎవరో కల్పించుకోలే. కానీ ఆ నివేదిక అన్ని అంశాలు, ఛార్జ్ షీట్ అంశాలు బయటకు వచ్చిన తర్వాత అన్ని వైపుల నుంచి కూడా ఇది స్పష్టమైన కల్తీ జరిగింది. ఇక ఇందులో అనుమానం లేదు. ఎక్కడ కూడా ఒక మిల్లీగ్రాము నెయ్యి కూడా లేదు అని రుజువైపోయిన తర్వాత నేషనల్ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఇది ప్రచారం అందుకుని డిబేట్లు జరిగినప్పుడు అంటే శ్రీవారి భక్తులు ఒక ఆంధ్రప్రదేశ్లోనే లేరు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. సౌత్లోనూ ఉన్నారు, నార్త్లో ఉన్నారు, విదేశాల్లో కూడా ఉన్నారు. ఇది చాలా ప్రకంపనలు సృష్టించింది. అసలు ఆ మనోభావాలు ఇంతకుముందు అవునో కాదో అనుకున్న వ్యక్తులు ఖచ్చితంగా జరిగింది అన్న తర్వాత 1,00,000 లడ్డూలు శ్రీరామ్ జన్మభూమి ఫంక్షన్ అప్పుడు కూడా పంపారు అక్కడికి, కోటి లడ్డూలు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ వైఎస్ఆర్సీపీ ఇంకా తన్ని రక్షించుకునే దశలో లేదు. ఇంతమంది మనోభావాల్ని డబ్బుగాను ఆశపడ్డారు. తర్వాత ఒక ఉద్దేశపూర్వకంగా హిందువులకు సంబంధించిన అత్యున్నతమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కలియుగ దైవం అయినటువంటి శ్రీవారికి కూడా ఇలాంటి కల్తీ కాక్టైల్తో తయారు చేసిన నైవేద్యాలు సమర్పించారంటే ఎవరు కూడా క్షమించలేకపోతున్నారు. ఇంకా పైగా పవన్ కళ్యాణ్ కోటి లడ్డూలు అప్పుడు అయోధ్యకు కూడా పంపామంటే పేరుని నాని అంతకన్నా ముందుకొచ్చి ఆ లడ్డూలకి మొన్న భక్తుల కోసం చేసిన 20 కోట్ల లడ్డూలు, ఆ 20 కోట్ల లడ్డూలకు వాడిన నూనె వేరు, ఆ కల్తీ నూనె అక్కడ కోటి లడ్డూల్లో వాడలేదు. దానికి సంబంధించి అయోధ్య రామాలయం వాళ్ళు మాకు ఎన్నో టన్నుల ప్యూర్ నెయ్యి సప్లై చేశారు, వాళ్ళే సప్లై చేసి వాళ్ళే చేయించుకున్నారు. ఈ రామేశ్వరరావు గారు ఉన్నాడు కదా, మైహోం రామేశ్వరరావు గారు, ఇంకా విశ్వ హిందూ పరిషత్ నాయకులు కొంతమంది, ఆ నూనె ఆ స్వచ్ఛమైన నెయ్యి వాళ్ళు ఏదైతే మాకు అందించారో ఆ కోటి లడ్డూలు మాత్రం కరెక్ట్ అయిన స్వచ్ఛమైన నేతితో చేసి పంపామని ఆయన చెప్పాడు. అంటే ఏమన్నట్టు, ఆ కోటి లడ్డూల్లో కల్తీ లేదు కానీ ఈ 20 కోట్ల లడ్డూలో జరిగినట్టే కదా. 60 లక్షల లీటర్ల కల్తీ నెయ్యనే కదా. కల్తీ ఏముంది, ప్యూర్ కృత్రిమమైనటువంటి పదార్థాలతో చేసినట్టే కదా. ఇంతమంది మనోభావాలు దెబ్బతిన్న తర్వాత అందులో ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వం చేసింది అన్నప్పుడు వైఎస్ఆర్సీపీ తన జీవిత కాలంలో ఈ తప్పుని ఎలా సవరించుకోగలుగుతుంది అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుల్లో కూడా అంతర్గత ఘర్షణ మొదలైంది. మనం చేసిన ఇతర ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి, వైఫల్యాల్లో. అవన్నీ ఏదో రకంగా రాజకీయంగా ఏదో జరుగుతూ ఉంటాయి, తప్పొప్పులు ఎక్కడైనాను. ఇప్పుడు రామకృష్ణారెడ్డి చెప్పినట్టు కల్తీ జరగదా అన్నట్టు, అది ఇతర సాట్ల కల్తీ జరిగినా, నాసిరకం లిక్కర్ సప్లై చేసినా ప్రజలు ఇంత మనోభావాలు దెబ్బతినలా. కొంతమంది కుటుంబ సభ్యులు ఆరోగ్యపరంగా చచ్చిపోయారు, చాలామంది, కొన్ని వేల మంది చచ్చిపోయారు. కానీ ఇంత భావోద్రేక్తని రెచ్చగొట్టలా. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఉన్న హిందువులు కూడా బాధపడి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల మీద కూడా మీరు అటువంటి ప్రభుత్వాలని సమర్థిస్తారా అని పక్క రాష్ట్రమైన తెలంగాణ వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా. అసలు ఆయన 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తినే ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటం మనలో గతంలో మన అంతర్భాగంగా ఉన్న తెలంగాణ ప్రజలే ఆక్షేపించారు. అసలు అటువంటి వ్యక్తుల్ని ఆంధ్రప్రదేశ్ లాంటి తెలుగుగల రాష్ట్రం ప్రజలు ఎలా ఎంపిక చేసుకున్నారనే బాధ ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ వాళ్ళు ఎక్కువ బాధపడ్డారు. అట్లాగే ఇప్పుడు ఇన్ని రాష్ట్రాల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్తో సహా ఆంధ్రప్రదేశ్లో కూడా మెజారిటీ ప్రజలు ఎవరున్నారు. ఇప్పుడు ఏదో యాదృచ్ఛికంగా ఒక ట్యాంకర్లో కలిసి వచ్చింది, మేము పట్టుకున్నాము అంటే అది వేరే మాట కాదు. మేము గతంలో ఉన్న నియమ నిబంధనలు కూడా సడలిచ్చి కృత్రిమమైనటువంటి ఇటువంటి పామోలిన్ బేస్డ్ గాను, ఇతర కెమికల్సు, ఇతర డిటర్జెంట్సు, తర్వాత అనేకమైనటువంటివి ఫ్లేవర్స్ కలిపి చేయటానికి మేము నిబంధనలు సడలిచ్చాము అని కూడా బయటకు వచ్చిన తర్వాత ఇది ఉద్దేశపూర్వకంగా జరగలేదని ఎవరికన్నా మనసు వాళ్ళని వాళ్ళు సమాధాన పరచుకోగలుగుతారా? చేసుకోలేరు. పని వైఎస్ఆర్సీపీ సరైన సమాధానం చెప్పి వాళ్ళ ఆత్మల్ని ఇది చేయగలుగుతుందా, సమాధానపరచగలుగుతుందా? స్పష్టమైన ఆధారాలు కనపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈయన కన్నా బెటరు కొంతమంది సీనియర్స్ మనం విడిపోయి అసలైన వైఎస్ఆర్సీపీ మంది అంటే తృణమూల్ కాంగ్రెస్ లాగా, అట్లాగే డిఎంకే కూడా ఇలాగే చీలిపోయి అన్నా డిఎంకే అయింది. అట్లాగే మంది అసలు అయిన వైఎస్ఆర్సీపీ అని పెట్టుకోవటమా, లేదు షర్మిల కూడా వైఎస్ఆర్ గారి బిడ్డే కాబట్టి, కూతురే కాబట్టి ఇంకా షర్మిలలో వైఎస్ఆర్ గారి లక్షణాలు ఎక్కువ ఉన్నాయి, ఆమె మాట తీరు కానీ, పద్ధతి కానీ, వ్యవహార శైలి కానీ ఈయనలాగా కాకుండా భిన్నంగా ఉంటుంది. ఎక్స్ట్రావర్ట్, ఏదైనా మనసులో ఉంటే బయటికి చెప్పేస్తుంది. తర్వాత ఆమె పుస్తకం ముందు పెట్టుకుని చదవాల్సిన అవసరం లేదు, ఏదైనా ధారాళంగా అనర్గళంగా మాట్లాడే శక్తి ఉంది. ఎటువంటి ప్రశ్ననైనా అక్కడికక్కడ సమాధానం చెప్పే తడబాటు లేదు జగన్మోహన్ రెడ్డి లాగా ఆమెలో.
అటువంటి ఓపెన్గా ఉండే లీడర్షిప్తో మనం కలిసి ప్రయాణించగలుగుతామని జగన్మోహన్ రెడ్డి గారిని కలవటమే కష్టం ఎవరికైనా. ఆయన ఆయనకుండే ప్యాలెస్లు అలాంటివి, ఆయనకుండే రక్షణ అలాంటిది. ఆయన తెలుసు కదా, తాడేపల్లి ప్యాలెస్ కూడా ఎంత దేశంలో ఎవరికీ లేనంతటి రక్షణ ఆయనకుంది. అటువంటి అభద్రతా భావంతో ఉండే ఈ వ్యక్తి ప్రజల్లోకి ఎప్పుడు రావాలి, మనతో ఎప్పుడు కలవాలి, మనం ఇప్పుడు జరిగినటువంటి ఈ లడ్డూ కుంభకోణాన్ని ఎలా సమర్థించి మాట్లాడగలుగుతాము. కాబట్టి ఇప్పటికే 20 నెలలు అయిపోయింది ఎన్నికలయ్యి చిన్న కొంతపాటి పర్సంటేజ్ అయినా పెరగాలిగా పార్టీకి ప్రజల్లో. పెరకపోగా ఆ రోజు 39% కూడా ఇవాళ లేదు. 10 ఉందా, 11% ఉందా? ఇప్పుడు ఎన్నైతే శాసనసభ్యులు ఉన్నారో అంత పర్సెంట్కి పడిందని వాళ్ళే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దాని మీద కూడా సర్వే చేసి ఇక కనుక పార్టీ పరిస్థితి ప్రజల్లో మెరుగుపడకపోతే ఆయన మీద ఇక ఏదన్నా సొంత కొంపటి సీనియర్ లీడర్స్ కొందరు ఎవరైతే ఆయనతో విభేదిస్తున్నారో ఇక ఆయనతో ఈ పార్టీ ముందుకెళ్ళదని, లేదంటేనేమో షర్మిల్ గారి పార్టీలో చేరుతున్నా, కొంతమంది బీజేపీ కూడా ఆలోచిస్తున్నారు అంటున్నారు. కాబట్టి అట్లాగే కొంతమంది జనసేనలో కూడా వెళ్ళొచ్చు. ఎవరికి ఎక్కడ అనుకూలత ఉంటే, ఎవరితో వాళ్ళకి సామీప్యత ఉంటే, లేకపోతే పరిచయాలు ఉంటే ఎవరిదో వాళ్ళు చూసుకుంటారనే మాట వినపడతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులకు కూడా. Please subscribe to Leo News for more videos.